మీరు వీసాకి అప్లై చేస్తున్నారా? అన్ని రెడీ చేసుకున్నారు, ఫ్లైట్ టికెట్స్, హెల్త్ ఇన్సూరెన్సెస్, హోటల్ బుకింగ్స్ అన్ని అయిపోయాయి. వీసా రిజల్ట్ వచ్చింది, కానీ వీసా రిఫ్యూజ్ అయింది. పీపుల్ చేసే మిస్టేక్స్ వల్ల చాలా వీసాస్ రిఫ్యూజ్ అయిపోతున్నాయి చాలా కంట్రీస్ కి. సో అసలు ఈ వీసా రిఫ్యూజల్స్ అవాయిడ్ చేయడానికి మనం ఏ జాగ్రత్తలు పాటించాలి, అసలు ఎందుకు ఈ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి అనేది టాప్ 7 రీజన్స్ అయితే మనం చూద్దాం. హలో ఆల్, మై నేమ్ ఈస్ రాజేష్, ఐఎమ్ ఫ్రమ్ ఫ్లై మాస్టర్స్. ద ఫస్ట్ రీజన్ వచ్చి ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మీ వీసా అప్లికేషన్ చేసినప్పటి నుంచి వీసా అప్లికేషన్ ప్రెజెంట్ చేసి సబ్మిట్ చేసే వరకు మీరు ప్రొవైడ్ చేసే టోటల్ మీ పర్పస్ ఆఫ్ విజిట్, స్టడీకి వెళ్తుండొచ్చు, ఏదైనా బిజినెస్ పర్పసెస్ కి వెళ్తుండొచ్చు, ఏదైతే మీరు రీజన్ పెడుతున్నారో ఆ రీజన్ లో అనేది కన్సిస్టెన్సీ ఉండదు. కొంతమంది బిజినెస్ పర్పసెస్ కి వెళ్తూ ఉంటే గనక ఆ బిజినెస్ పర్పసెస్ ని టూరిజం పర్పసెస్ కి కంబైన్ చేయడం వల్ల గానీ, స్టడీ పర్పసెస్ కి వెళ్తున్న వాళ్ళు వర్క్ పర్పస్ కోసం కూడా మేము వెళ్తున్నాం అని చెప్పడం గానీ, లేకపోతే కానీ విజిటింగ్ పర్పసెస్ కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది చెప్పడం వల్ల గానీ, మీరు పెట్టే రీజన్స్ లో ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల చాలా వీసాస్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది టాప్ రీజన్. అండ్ సెకండ్ కామన్ రీజన్ వచ్చేసి వీక్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. మీరు వీసాకి అప్లై చేసేటప్పుడు తక్కువ మనీ పెట్టడం వల్ల గానీ, లేకపోతే బాగా కావాల్సిన దానికంటే బాగా ఎక్కువ మనీ చూపెట్టడం వల్ల గానీ, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రాపర్ ఇన్కమ్ లేకుండా ఒక లగ్జరీ ట్రిప్ కి వెళ్ళడం గానీ, మీరు చేసే డాక్యుమెంటేషన్ లో అది క్లియర్ గా తెలిసిపోతుంది. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, కానీ మీరు పెట్టిన పర్పస్ కాకుండా వేరే పని చేయడానికి మీరు వెళ్తున్నారు అనే రీజన్ వల్ల కూడా మనకి వీసాలు అనేది ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిజెక్షన్ రీజన్స్ ఏంటంటే హోమ్ కంట్రీ టైస్. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అలాగే ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయి. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కి చాలా మంది అప్లై చేస్తుంటారు. అబౌట్ 98% ఆఫ్ వీసాస్ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్. అంటే ఏంటంటే విజిట్ వీసాస్, టూరిజం వీసాస్, నెక్స్ట్ వచ్చి స్టడీ వీసాస్, బిజినెస్ వీసాస్. పర్మనెంట్ గా అక్కడ ఉండిపోవడానికి కాదు, లిమిటెడ్ పీరియడ్ కి మనం అక్కడికి వెళ్తున్నాం. ఎప్పుడైతే మనం లిమిటెడ్ పీరియడ్ కి వెళ్తున్నామో ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇక్కడ మీకు పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు సరైన హోమ్ టైస్, మ్యారేజ్ అవ్వకపోవడం వల్ల గానీ, ఇక్కడ మీ ఫ్యామిలీ ఇక్కడ లేకపోవడం వల్ల గానీ, అలాగే మీకు సఫిషియెంట్ అసెట్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పకపోవడం వల్ల గానీ, అంటే నాకు ఇక్కడ ఫ్యామిలీ ఉంది, సో నేను నా పని అయిపోగానే నేను రిటర్న్ వచ్చేస్తాను అని మనం ప్రాపర్ గా డిఫైన్ చేయకపోవడం వల్ల మీ వీసాలు అనేది ఎక్కువగా రిజెక్ట్ అవుతుండొచ్చు. ఈ ఏరియాలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి మిస్ మ్యాచ్ ఆఫ్ పర్పస్. మీరు యూనివర్సిటీలో చదవడానికి వెళ్తున్నారు, కానీ మీ దగ్గర అడ్మిషన్స్ లేవు, కానీ మీరు స్టడీ వీసా అప్లై చేశారు. లేకపోతే బిజినెస్ పర్పసెస్ కి వెళ్తున్నారు, ఇక్కడ ఏదైనా బిజినెస్ మీటింగ్ ఉండొచ్చు, సో ఆ మీటింగ్ సంబంధించిన ప్రాపర్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయకపోవచ్చు. మీరు విజిటింగ్ పర్పసెస్ కి వెళ్తున్నారు, కానీ ఎటువంటి అరేంజ్మెంట్స్ అలాగే ఎటువంటి ఐటినరీ మీ దగ్గర లేదు. సో ఇది పర్పస్ మిస్ మ్యాచ్ అంటారు. సో ఈ కేసులో కూడా మీకు ఎక్కువగా వీసాస్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ కామన్ రెడ్ ఫ్లాగ్స్. అంటే ఏంటంటే ప్రతి కంట్రీకి ఎక్కువగా ఏదో ఒక కొన్ని టాపిక్స్ మీద బాగా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు షెంజన్ వీసాకి వెళ్ళారు, ప్రాపర్ గా ఐటినరీస్ ఉండాలి, అలాగే మీకు ప్రాపర్ గా ఐటీ రిటర్న్స్ ఉండాలి, ప్రాపర్ గా మీరు హోమ్ టైస్ ఉండాలి. సో ఇవన్నీ రీజన్స్ బాగా చూస్తారు. అవేర్నెస్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఆ పర్టికులర్ కంట్రీ వీసా రూల్స్ గానీ, ఎన్ని డేస్ కి అప్లై చేయాలి, ఎన్ని డేస్ వరకు ఉంటే మాకు ఈజీగా వీసా అప్రూవ్ అవుతుంది, ఇలాంటి అవేర్నెస్ లేక చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా వీసాస్ అప్లై చేయడం వల్ల కూడా ఎక్కువగా మనకి రిఫ్యూజ్ అవుతున్నాయి వీసాస్. కొన్ని కంట్రీస్ కి జనరల్ గా కొంచెం ఈజీగా ఉంటుంది, కొన్ని కంట్రీస్ బాగా టఫ్ గా ఉంటుంది. ప్రతి కంట్రీకి మనం ఒకేలా తీసుకుని ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ గా మనకి అవేర్నెస్ తో కంప్లీట్ గా ఆ పర్టికులర్ వీసా అప్లై చేస్తే డెఫినెట్ గా అనేది వీసా అనేది అప్రూవ్ అవుతుంది. అండ్ సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి ఇంటర్వ్యూ మిస్ మ్యాచ్. ఇంటర్వ్యూ మిస్ మ్యాచ్ అంటే కొన్ని కంట్రీస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాయి. ఇంటర్వ్యూలో మీరు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో, ఏ పర్పసెస్ కోసం వెళ్తున్నారో, మీకు ఒక కాన్ఫిడెన్స్ లేక తడబడి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల కూడా చాలా వీసాస్ అనేది రిఫ్యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ యూఎస్ఏ కి మీకు బాగా తెలుసు కదా, యూఎస్ఏ కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో DS-160 లో డాక్యుమెంట్ లో మీరు డిఫైన్ చేసిన పర్పస్ ఒకటి ఉంటుంది, మీరు చెప్పే పర్పస్ ఒకటి ఉంటుంది. సో అలాంటి కేసులో కూడా చాలా ఈజీగా రిఫ్యూజ్ చేస్తారు. ఇది కరెక్షన్ చేసుకుని, అంటే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, నెక్స్ట్ మనం ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇలాగ బాగా ప్రిపేర్ అయితే కనుక మీకు ఇది కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ సెవెంత్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి ప్రాపర్ కన్సల్టెంట్ లేకపోవడం. సో చాలా మంది ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ని మీ డాక్యుమెంటేషన్ చేయడానికి కానీ, లేకపోతే ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయడానికి కానీ కన్సల్టెంట్ ని అయితే మీరు అప్రోచ్ అవుతారు. సో వాళ్ళకు కూడా సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం, వాళ్ళు కూడా చేయకూడని మిస్టేక్స్ చేయడం వల్ల కానీ, వాళ్ళు చేసి నెగ్లిజెన్స్ వల్ల కానీ, ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేయకపోవడం వల్ల కానీ వీసాస్ అనేది రిఫ్యూజ్ అవుతున్నాయి. సో మీరు ప్రాపర్ కన్సల్టెంట్ ని, ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ ని మీరు పాయింట్ చేసుకుంటే గనక డెఫినెట్ గా మీకు వీసా అనేది అప్రూవ్ అవుతుంది. చూసారుగా ఆల్ టాప్ మోస్ట్ రీజన్స్ వీసా రిఫ్యూజ్ అవడానికి.
సో ఇప్పుడు మీకు ప్రాపర్ గా సపోర్ట్ కావాలన్నా విజిటింగ్ పర్పసెస్ కానీ, స్టడీ పర్పసెస్ కానీ, బిజినెస్ పర్పసెస్ కానీ, మీరు వీసాలు అప్లై చేయాలంటే గనక మీరు ప్లీజ్ అప్రోచ్ us ఫ్లై మాస్టర్స్. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ, వీసాస్ గురించి కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, ఏదైనా ఇమిగ్రేషన్ కి సంబంధించి ఏదైనా సజెషన్స్ కావాలన్నా నాకున్న 10 years ఎక్స్పీరియన్స్ తో మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే మీ వీసాస్ అప్రూవ్ చేయడానికి ఒక్క మిస్టేక్ చేయకుండా కూడా మేము ప్రయత్నిస్తాము. ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్ 9502127788. మీరు ఫిజికల్ గా మమ్మల్ని మీట్ అవ్వాలంటే హైదరాబాద్ KPHB లో మా ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇమిగ్రేషన్ కి సంబంధించి, వీసాలకు సంబంధించి చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. సో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ లో మీకు లేకపోతే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడేటట్టు చాలా వీడియోస్ చేయబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.